హలో, నేను మిస్ చేసరావు. వికసిత్ భారత్ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తం మీద భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది. వరల్డ్ నెంబర్ 1గా ఎదగబోతుంది 2047కి. భారతదేశం మిగతా ప్రపంచ దేశాల కంటే కూడా ఆర్థికంగా బలమైనటువంటి దేశంగా పరుగు పెడుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు మన పాలకులు. అంతేకాదు, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఉన్నట్టు చెప్పకుండా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో కొంత ఆర్థిక అంశాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా ప్రతి వేదిక మీద అవకాశం ఉన్నప్పుడల్లా నేను చెప్తున్నాను. 1991 నుంచి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కొంతమంది చేతికే సంపద అంతా వెళ్ళిపోతుంది, పేదలకి పెద్దలకి మధ్య అంతరం పెరిగిపోతుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి ఒక పెద్ద శాపంగా మారబోతుంది, క్లాస్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించాను. పైగా అనేక సందర్భాల్లో నేను ఇంకో విషయం కూడా చెప్పాను. మనందరికీ, మీకు మాకు అందరికీ కళ్ళకు గంతలు కడుతున్నారు పాలకులు. వాళ్ళు ఎంతసేపటికి తలసరి ఆదాయం, జీడిపి ఇవే చూపిస్తున్నారు. మనకి హ్యూమన్ ఇండెక్స్ రిజల్ట్ చూపించట్లేదు, దాని గురించి మాట్లాడటం లేదు. కాబట్టి మనల్ని తప్పుదావ పట్టిస్తున్నారు, మనల్ని చీకట్లో నెట్టేస్తున్నారు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో నేను ఉటంకిస్తూ అమర్త్య సేన్ లాంటి ఆర్థికవేత్త చెప్పినటువంటి అంశాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాను. అమర్త్య సేన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మేడిపండు లాంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి అని. దానికి కారణం ఏంటంటే హ్యూమన్ ఇండెక్స్లో మనం పాకిస్తాన్ కన్నా వెనుకబడి ఉన్నాం. అసలైనటువంటి అభివృద్ధి బెంచ్ మార్క్ ఏంటంటే హ్యూమన్ ఇండెక్స్. కానీ మనకు అది చెప్పరు, హ్యూమన్ ఇండెక్స్ అంకెలు చెప్పరు, హ్యూమన్ ఇండెక్స్లో ఉండేటువంటి రిజల్ట్స్ చెప్పరు. మనకు చెప్పేది జిఎస్డిపి, గ్రోత్ రేటు, తలసరి ఆదాయం, ఇదే చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారికి లేదంటే అమిత్ షా గారికి ఉండేటువంటి ఆదాయము, మారుమూల గ్రామంలో ఉండేటువంటి రోజువారీ కూలి, వీళ్ళ సంపాదన రెండు కలిపి వాళ్ళ సంపాదన కూడా ఈయనకే కలిపి లెక్కేస్తారు తలసరి ఆదాయం. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, లేదంటే కేసీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం సంపాదించింది సామాన్యుడు సంపాదించిన దానికి యాడ్ చేస్తారనమాట. అంటే తలసరి ఆదాయం అనే దానికి ఇప్పుడు నెంబర్ 1 తెలంగాణలో, భారతదేశంలో అని చెప్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మనం తెలంగాణ తోటి పోటీ పడాలి తలసరి ఆదాయం అని చెప్తుంటారు. ఏంటి తలసరి ఆదాయం? ఒక ఇంట్లో 4 ఉంటే ఒకళ్ళు పని చేస్తే మిగతా 3కి కూడా సంపాదన వస్తుందా? సపోజ్ ఒక ఇంట్లో ఒక 40,000 సంపాదించాడంటే ఒక అతను ఉన్నాడు, మిగతా 3 వాళ్ళకు ఉద్యోగాలు లేవు, చదువుకునే వాళ్ళు లేకపోతే ఇంట్లో పనిచేసేవాళ్ళు అనుకుందాం. మరి అలాంటప్పుడు ఈ 4కి సంబంధించి తలసరి ఆదాయాన్ని ఎట్లా లెక్కేస్తారు తెలుసా మీకు? ఆదాయం 40,000 నెలకి. కాబట్టి వాళ్ళ తలసరి ఆదాయం ఎంత లెక్కేస్తారు? 40/4 అంటే ప్రతి ఒక్కరు సంపాదించినట్టే లెక్కేస్తారు. ఒక్కొక్కరికి 10,000 వేస్తారు. సంపాదించేది ఒక్కళ్ళే, వీళ్ళు 3 కూడా సంపాదించినట్టు లెక్కేసి తలసరి ఆదాయం కుటుంబాన్ని 10,000 వేస్తారు. అంటే వీళ్ళు 3 కూడా సంపాదించినట్టు 10,000 వేస్తారు. అలాగే మన దేశంలో ఉండేటువంటి అందరి జనాభా సంఖ్యను తీసుకొని టోటల్ సంపదను అంతా తీసుకొని దాన్ని బాగారించి తలసరి ఆదాయం లెక్కేసి మనకి కళ్ళకు గంతలు కడతారు. దాన్నే వికసిత్ భారత్ అని చెప్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది భారతదేశంలో ఏదో ఒక రోజు. ఇది ఆర్థికవేత్తలు చెప్పినటువంటి మాట. ఎందుకనంటే దానికి నిదర్శనంగా, దానికి బలం చేకూరేలాగా ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తం భారతదేశ సంపద 284 మందికి ఏ విధంగా పోగుబడింది అనేది ఒక డేటా వచ్చింది. 284 మంది దగ్గర, కేవలం 284 మంది దగ్గర 100 లక్షల కోట్లు పోగుబడింది సంపద. అంటే మిగతా 130 కోట్ల మంది జనాభా పరిస్థితి ఏంటి? కేవలం 284 మంది అంత సంపదను పోగు చేసుకున్నారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? భారతదేశ జనాభా 130 కోట్లు, 284 మంది దగ్గర 100 లక్షల కోట్లు ఉన్నాయంటే ఏమనుకోవాలి? దానికి సంబంధించిన రిపోర్ట్ చూసిన తర్వాత నేను
మీకు ఆ సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఈ ఈ కుబేర్లు, ఈ నల్ల కుబేర్లు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? భారతదేశంలో బ్లాక్ మనీ సంపాదించుకుని విదేశాలకు పంపిస్తున్నారు. హవాలా రూపంలోనూ ఇతరతర మార్గాల ద్వారా పంపించేసి సంవత్సరానికి 25 లక్షల మంది భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి వేరే దేశాల్లో గోల్డ్ కార్డు కొనుక్కొని అక్కడ స్థిరపడుతున్నారు. మరి ఇదేనా భారతదేశం? మీరందరూ ఆలోచించండి. నేను చెప్పానని కాదు, చెప్పాల్సిన బాధ్యత నాది. ఎందుకనంటే 28 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి అంశాలను మీ ముందు ఉంచుతాను. అది మంచా చెడా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, నాకున్నటువంటి అనుభవం ప్రకారం. 25 లక్షల మంది సుమారుగా ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళిపోతున్నారు స్థిరపడటానికి. అక్కడ పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. అక్కడ పౌరసత్వం ఇవ్వాలంటే తాజాగా అమెరికా 50 కోట్ల మినిమం గోల్డ్ కార్డు కొనుక్కోవాలంటే, అంటే గ్రీన్ కార్డు కొనుక్కోవాలంటే 50 కోట్లు పెట్టారు. 45 కోట్లు 50 కోట్లు పెట్టారు. యుఏఏ అంటే గల్ఫ్ కంట్రీస్ అలానే పెట్టాయి, గోల్డ్ కార్డులు అమ్ముతున్నాయి, అక్కడ పోయి కొనుక్కుంటున్నారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో భారతదేశంలో భారతీయులు వెళ్ళినంతగా విదేశాలకు ఎవరు వెళ్తున్నారు? సంవత్సరానికి 25 లక్షల మంది వెళ్తున్నారంటే వీళ్ళందరూ బ్లాక్ మనీకి సంబంధించినటువంటి హోల్డర్స్ అనుకోవాలా పని లేదా? మీరు ఆలోచించండి. మరి వాళ్ళ సంపద అంత పోగుపడుతూ ఉంటే ఈ సంపదను అంత, భారతదేశ సంపదను అంతా తీసుకెళ్లి విదేశాల్లో దాస్తూ ఉన్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వనరుగా ఉపయోగించుకొని లండన్కి తరలిస్తే మొత్తం వాళ్ళ దేశానికి సంపదని, అన్ని రకాల సంపదని, మేధో సంపదని, అలాగే శ్రమ దోపిడీ ఇవన్నీ జరిగాయి. మరి వాళ్ళు పోయారు, ఇప్పుడు నల్లదొరలు వచ్చారు. వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సంపదను అంతా దోచుకొని నల్లదొరలు, తెల్లదొరలు పోయారు, నల్లదొరలు వచ్చి మొత్తాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. అన్ని స్థాయిలు, ఎవరి స్థాయిలో వాళ్ళు దోచుకొని విదేశాలకు పంపిస్తున్నారు. దేశ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కొంతమంది, వీళ్ళు విదేశాలకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఆ లిస్టు ఇప్పుడు కుబేర్ల లిస్టు 284 మంది దగ్గర భారత సంపద ఎంత ఉందనేది లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి చూడండి, 284 మంది చేతుల్లో 98 లక్షల కోట్లు. మన భారతదేశానికి ఉన్నటువంటి అప్పు ఎంతో తెలుసా? 192 లక్షల కోట్లు. మన భారతదేశానికి 192 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు తెలుసా? 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ అప్పుల్ని రద్దు చేశాడు. ఎవరికి? కార్పొరేట్ సంస్థలు. ఇవన్నీ వాస్తవాలు. వీటి మీద బహుశా నేను వివరాలు చెప్తున్నాను కానీ తప్ప ఒప్ప అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేనే నరేంద్ర మోడీ గారిని తప్పు అంటలేదు. నరేంద్ర మోడీ గారికి పోతే ఇంకొక ప్రధానమంత్రి వస్తారు, మరి ఆయన ఏమన్నా విధానాలు మారుస్తారంటే మార్చరు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశాల కారణంగానే మనం 192 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయ్యాం. మరి ఇప్పుడు 284 మంది చేతుల్లో 1,00,000 కోట్ల రూపాయలు సుమారుగా ఉందనంటే 100 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు, 98 లక్షల కోట్లు అంటే 100 లక్షల కోట్లు వేసుకోండి. 100 లక్షల కోట్లు ఉందనంటే మరి ఆ సంపద అంతా ఎలా, ఒక్కొక్కరు ఎంత సంపాదించారు చూడండి. అసలు రిపోర్టింగ్ చేసేది కూడా విచిత్రంగా ఉంటుంది. మన దేశంలో కుబేర్ల సంఖ్య పెరిగిపోతుందంటే అదేదో పెద్ద విజయవంతమైనటువంటి కార్యక్రమం కింద రాస్తూ ఉంటారు మన వాళ్ళు కూడా మీడియాలో. బట్ అది ఆ సంపద వాళ్ళ దగ్గరే ఎందుకు పోగుబడింది? విధానాలపరమైన లోపాలు ఉండబట్టే కదా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే వాళ్ళు తలసరి ఆదాయం అని చెప్పి మనకు కళ్ళకు గంతలు కడుతున్నారో ఆ రోజునే మనం మోసపోతున్నాం. వాళ్ళ చేతుల్లో, పాలకుల చేతుల్లో మోసపోతున్నాం. హ్యూమన్ ఇండెక్స్ చెప్పనండి, అప్పుడు మనం నిలదీయడానికి కూడా అవకాశం ఉంటుంది. హ్యూమన్ ఇండెక్స్ చెప్పరు, ఓన్లీ తలసరి ఆదాయం చెప్తుంటారు, జిఎస్డిపి చెప్తుంటారు, వృద్ధి రేటు చెప్తుంటారు. ఆ అంకెల్లో గారడీ తప్ప ఏముండదు. దేశంలోని కుబేర్ల సంపద స్వరూపం ఇది. జీడిపిలో 3వ వంతుకు సమానం. ప్రపంచ అగ్రగామి 10 మంది కుబేరుల్లో ముఖేష్ లేరు. అంటే ముఖేష్ లేరు అనేది అదొక న్యూస్. లేకపోతే ఏంటి, ఎవరికి వచ్చిన నష్టం? అత్యధిక సంపద పెంచుకున్న గౌతమ్ అదానీ హురూన్ జాబితా వెల్లడి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ప్రపంచంలో అగ్రగామి 10 మంది కుబేర్ జాబితాలో స్థానం కోల్పోయారు. ఇది లీడ్ తీసుకున్నారు ఈ పేపర్లో. అంటే ఇది కూడా ముఖేష్ అంబానీ ఉంటే అది గొప్పగా మనం రాయొచ్చు అనమాట. ఏడాది వ్యవధిలో ఆయన సంపద విలువ 13% తగ్గి 8,60,000 కోట్లకు పరిమితం కావడం ఇది కారణం. అయితే ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. ఆసియాలో మొత్తం ఆయనే, ఆసియా దేశాల మొత్తంలో సంపన్నుడు ఆయన, నెంబర్ 1. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ గత ఏడాది వ్యవధిలో
అధికంగా సంపద విలువ పెంచుకున్న వ్యక్తిగా నిలిచారు. ఆయన సంపద ఏకంగా 1,00,000 కోట్లు పెరిగింది. ఒక ఏడాదిలో 1,00,000 కోట్లు పెరిగింది ఆదాని సంపాదన. మరి చూడండి, ఆదాని ఎవరు అందరికీ తెలుసు కదా. ఆదానిదే ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్లు పెరిగింది. ఆయన 1,00,000 కోట్లు సంపాదించారు. 8.4 లక్షల కోట్లకు చేరింది మొత్తం అయింది. హురూన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితా గ్లోబల్ రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 2025 జనవరి 15తో ముగిసిన ఏడాది కాలానికి ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. కనీసం $1 బిలియన్ అంటే సుమారు 8,500 కోట్లు సంపద ఉన్న వారికి చోటు లభించిన ఈ జాబితా చూడండి. 284 మంది కుబేరులకు నిలయం భారతదేశం. 284 మంది నిలయం భారతదేశం. వీరు మొత్తం సగటు సంపద 10% పెరిగింది. 98 లక్షల కోట్లకు చేరింది. దేశ జీడిపిలో దాదాపు 350 లక్షల కోట్లలో ఈ విలువ దాదాపు 3వ వంతు. మొత్తం దేశం సంబంధించి జీడిపి 350 లక్షల కోట్లు అయితే దాంట్లో 100 లక్షల కోట్లు వీళ్ళ దగ్గరే ఉంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇక 3వ వంతు. ఇక 284 మందిలో 115 మంది సంపద విలువ పెరగగా 109 మంది సంపద తగ్గడం లేదా మార్పు లేకుండా ఉంది. అంబానీది 13%, ఆదానిది 13% పెరిగిందంట. మహిళల్లో రోషిని నెంబర్ 1 మహిళ. ఇదిగోండి లిస్ట్ ఉంది ఏ కంపెనీలని మొత్తం చూడండి. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రోషిని గారు, దిలీప్ సింఘ్వి, అజీజ్ ప్రేమ్జీ, కుమార్ మంగళం బిర్లా, ఇవన్నీ లిస్టు ఇచ్చారు చూడండి. సో తెలుగు వాళ్ళని చూడండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళని తీసుకుంటే దివి మురళి, ఈయన ర్యాంక్ 260లో ఉన్నాడు. 284లో 260లో ఉన్నాడు. పిచ్చిరెడ్డి MEIL, పివి కృష్ణారెడ్డి MEIAL, ప్రతాప్ పి రెడ్డి అపోలో హాస్పిటల్స్, రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా, పార్థసారథి రెడ్డి హెడ్రో ల్యాబ్స్, ఈయన రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డిస్, సుబ్రహ్మణ్యం రెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్స్, వెంకటేశ్వర రెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్స్, సత్యనారాయణ రెడ్డి MSN ల్యాబ్స్, GMR గ్రూప్, జూపల్లి రామేశ్వరరావు మై హోమ్, జీబీ ప్రసాద్ డాక్టర్ రెడ్డిస్, మహిమా దాట్లా BE లిమిటెడ్, N విశ్వేశ్వరరెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. సో ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇష్యూ దీని మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే మొత్తం అనుమతులు ఇచ్చారనేది తాజా న్యూస్. ఇక VC నన్నపనేని, నాట్కో ఫార్మా, జగదీష్ ప్రసాద్, HBL పవర్, వెంకట్ జాస్తి, వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు 284 మందిలో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సంపద ఒకళ్ళిద్దరికి వెళ్ళిపోతుంది. సో మన దేశం మొత్తం తీసుకుంటే 284 మంది, మన రాష్ట్రాలు తీసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోనేమో హెట్రోడక్స్ పార్థసారథి రెడ్డి, మైహోం రామేశ్వరరావు, అరవిందో వీళ్ళు ముగ్గురు చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటేనేమో షిరిడి ఎలక్ట్రికల్స్ చేతుల్లో, మరొకరి చేతుల్లో, ఇద్దరు చేతుల్లో ఉంది సంపద అంతా. అంటే అందరి సంపద ఒకళ్ళిద్దరు చేతులకు వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితే కనుక రాబోయే రోజుల్లో కొనసాగితే ఇక పేదోడు మధ్యతరగతోడు బతికేటువంటి సిచ్యువేషనే ఉండదు. అది వికసిత భారత్ కాదు. అది ఆ భారత్ని ఏమనాలో మీరే నిర్ణయించవచ్చు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, ఆ నరేంద్ర మోడీ గారు బాటలో నడుస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేటువంటి వికసిత భారత్కి తలసరి ఆదాయాన్ని కనుక బెంచ్ మార్క్గా తీసుకుంటే అది మనకి నల్ల గుడ్డలు కట్టేసి అందరినీ చీకట్లో చూపించినట్టే అవుతుంది. ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మరి ఈ లిస్టు చూసిన తర్వాత వికసిత భారత్ అనుకోవాలా, రాబోయేటువంటి రోజుల్లో ఏమనుకోవాలి, మీరే అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.